తులసిరావు గారి విశాఖ డైరీలో మీటింగ్ అయింది. మీ పాలకాలం ప్రెసిడెంట్ ఎవరా? శ్రీరాముతా శ్రీను వీళ్ళందరూ వెళ్ళారు మీటింగ్కి. ఒక్కో ప్రెసిడెంట్కి ఇంత బంగారం మొక్క ఇచ్చాడు. ఇచ్చాడా నీకు? ఎంత బంగారం మొక్క? 4 గ్రాములు బంగారం మొక్క ఇచ్చాడు వీళ్ళకి. ఒక కాఫీ బిస్కెట్ ఇచ్చాడా? కాఫీ బిస్కెట్ ఇచ్చి వెళ్ళిపోయే ముందు ఇంత మొక్క. ఎన్ని గ్రాములు? 4 గ్రాములు బంగారం మొక్క చేతులు పెట్టి సొసైటీలో మీ పాల సొసైటీ ఉంది కదా, ఈ సొసైటీ ఆ బంగారానికి డబ్బులు పొందుకున్నారు. ఎంత ఎంత 39,100 బంగారం ఇచ్చినందుకు డబ్బులు పంపుకున్నారు మీ సొసైటీ నుంచి. ఆ డబ్బులు ఎవరై? రైతులీ కదా. రైతుల డబ్బుతో నువ్వురా బంగారం ఇవ్వడానికి. ధన్యం కదండి. బంగారం మొక్క ఇస్తే ఏదో ప్రెజెంటేషన్ ఇచ్చిన గుర్తించినప్పుడు రైలు ఇంటికి వచ్చినంటే 39,100 చెక్కి ఉన్నారు. తెలిసిందా బావా? తెలీదా? అలాంటివి తెలియదు నీకు. అలాంటివి తెలియదులే నీకు. 39,100 రూపాయలు మీ రైతుల తాలూకు సొమ్ము పంపిస్తావా? పంపిస్తా. ఇదేంటి పరిపాలన? అడుగుతున్నాను. అది రైతులకి పాలు పోసిన వారికి ఏదైనా జ్వరం కానీ జబ్బుగా వస్తే వాడు హాస్పిటల్ కట్టిస్తున్నాడు విశాఖపట్నంలో. తులసిరావు పాపం చనిపోయింది. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి అనుకున్నాడు మనకి కట్టిస్తున్నాడు. ఆ డబ్బులు కూడా మీ రైతుల దగ్గర తీసుకున్నాడు. మీ సొసైటీ నుంచి హాస్పిటల్ కట్టించాడు. ఎక్కడ? రాజు వాడు దాటి పెడతా తెలుసు కదా మీకు, శ్రీరామనగర్లో. అప్పుడు ఏమన్నాడు? అక్కడ 200 మంచాలు ఎన్నో ఉంటాయి హాస్పిటల్. 200 300 ఏమన్నా ఇప్పుడు అంటే 10% మంచాలు పేషెంట్లకు ఇస్తాను, 250 మంచాలు పాల రైతులకి ఇస్తా అన్నాడు. తక్కువ డబ్బులకి ట్రీట్మెంట్ ఇస్తా అన్నాడు. అందరి దగ్గర పాల రైతుల దగ్గర డబ్బులు కలెక్ట్ చేశాడు. హాస్పిటల్ కట్టాడు. బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేశారు? రైతులకి 20% మంచాలు ఇచ్చాడు, మిగతా అన్ని హాస్పిటల్కి ఇచ్చాడు. ఇది అన్యాయం కదా. నీ డబ్బుతో హాస్పిటల్ కట్టి నీకు మంచం ఇవ్వకుండా బయట వాళ్ళకి డబ్బులకి మంచం ఇచ్చేస్తారా? ఇంకోటి చేశాడు. తెలియాలి, జనాలు తెలియాలి మీరు అంత అపోహలు ఉన్నారు. ఓ దేవుడు 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 వాళ్ళు మన పెద్దలో చెప్తే ఒకటి చెప్తా. రైతుల పిల్లలకి ప్రత్యేకంగా ఇంజనీరింగ్ కాలేజీ కదా, రైతుల పిల్లలకి సీట్లు ఇస్తాను, వాళ్ళందరినీ బాగా చదివిస్తానని చెప్పి ఎలమంచి రైల్వే గేట్ ఉందా? ఎలమంచి వెళ్ళి ముందు రైల్వే గేటు ఆ పక్కన భూమి కొన్నారు తెలుసా నీకు? ఆ భూమి ఎక్కడ ఉంది? ఉందా? అమ్మేశాడు. అది పదవరదా సుమ్మవరదే భూమి చదవము రైతుని అమ్మేసి ఆ పేరు రాసుకుంటాడా? వాళ్ళ అమ్మాయి పేరుని, వాళ్ళ అబ్బాయి పేరుని, ఆడి పేరుని. ఇది అన్యాయం కదా. నేను 10,000 రూపాయలు తీసుకుంటే గొప్పలు 50 డబ్బులు చెంగడు అంటారు మీరు. కానీ లక్షల డబ్బు ఏం మాట్లాడరు మీరు రైతులు? ఎందుకు మాట్లాడరా? మీ డబ్బు అది, మీరు పాలు పోస్తున్న డబ్బు. ఈస్ట్ గోదావరిలో భూమి కొన్నాడు మీ డబ్బుతో. ఆ భూమి ఎవరిది? సొసైటీదా? ఆ సొంతమా? ఇవన్నీ కూడా అసలు ఆలోచించండి. తప్పు జరుగుతున్నా తప్పు అని చెప్పండి. మౌనంగా ఉంటే ఇక సమాధానం నేను వదలను. రేపు అసెంబ్లీలో వచ్చి నేను అసెంబ్లీలో ఉంది మొత్తం ఏకపారేస్తాను. అసెంబ్లీలో మొత్తం బొక్కలని బడి ఇస్తాను నేను. ఇది అంటున్నారు. ఎమ్మెల్యే చేత మాట్లాడించి ఎమ్మెల్యే చేత ఆర్డర్ వేయించి దాన్ని ఎంక్వైరీ చేస్తాను నేను. మీ రైతులు కూడా మీ డబ్బే అది,
మీరు కష్టపడి పోకపోతుంటే ఆ డబ్బు దాన్ని పెత్తనం చేస్తున్నారు. మీరు మాట్లాడడం నేర్చుకోండి, సంక్షేమ ప్రభుత్వం మీద కాదు. రైతులకు బోనస్ ఇవ్వాలి కదా, 2 సంవత్సరాలకు బోనస్ లేదు. సెక్రటరీ లేదు అనుభవం పక్కన ఈ పాలు పూసిన రైతుల దగ్గర నుంచే అతను జీతం ఇస్తున్నారు. తులసిరావు డైరీ నుంచి కాదు జీతం, అంటే ఇతను పోషించి ఇతర కుటుంబాన్ని పోషించింది కూడా నీ పాలైతే నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏం తప్పుందా? కరెక్ట్ అని చెప్తారు. మరి అబద్ధం వాడు చెప్పాలి. ఇంత గౌరవం జరుగుతూ ఉంటే మాట్లాడదు, అదే ఆయన పోతులు చిన్న మాట్లాడదు, పెద్ద గొడవ గుసగుసలు ఎలాగా ఏం చెప్తుంటే చెయ్యండి. నేను మాత్రం ఎవరు మీ సపోర్ట్ చేయండి, సొసైటీని మార్చండి. అక్కడ విశాఖ డైరీ చైర్మన్ కూడా మారుద్దాం అవసరమైతే. అవసరమైతే చైర్మన్ మారుతాను, లేకపోతే ఖాయంగా అవసరమైతే దూనిపాటి నరేంద్ర చంద్రని గుంటూరు జిల్లాలో చైర్మన్ బొక్కనే ఇచ్చారు పోయిన ప్రభుత్వం, అలా నీళ్ళు తీసుకొని బొక్కనే ఇస్తాను. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇదే రైతులు కష్టపడి దీనివల్ల నాకు ఉపయోగం లేదు, రైతులకు ఉపయోగం. నాకు ఆవుంది గీతం లేదు. నేను పాల సొసైటీలో మెంబర్ కాదు, నేను రైతుల కోసం మాట్లాడుతున్నాను అని చెప్పి ఉన్నది చెప్పారు. ఆ సెక్రటరీ వాస్తవం అతను ముందు పెట్టి మాట్లాడాను, ఎన్ని వాస్తవం మన డబ్బు దూసేస్తున్నారు. ఇంకో విషయం మర్చిపోయాను, మీరు ఇచ్చిన పాలు ఉన్నాయి కదండి, ఈ పాలు పోస్తున్నారు కదా, ఆ పాలు విశాఖపట్నం డైరీలు పెట్టుకొని ప్రజలకు అమ్ముతుంటారు. ప్రజలు జనం కొనుక్కుంటారు కదా ప్యాకెట్లు. ఈ తెలివితేటలు ఏంటంటే ఇక్కడ తక్కువ రేటు, విశాఖపట్నం జిల్లాలో తక్కువ రేటు వస్తుంది. అంటే తులసిరావు కొడుకు ఏం చెప్పారంటే అతనిగా చైర్మన్, మన జిల్లా పాలన్నీ కలిసి పెద్ద పెద్ద ట్యాంకర్లో హైదరాబాద్ తీసుకెళ్లి హైదరాబాద్ అమ్ముతున్నాడు. కరెక్ట్ అని చెప్పింది, హైదరాబాద్ అమ్ముతున్నాడు. అమ్మా ఎందుకు అమ్ముతున్నారని చెప్పి ఎంక్వైరీ చేశారు. మనకంటే హైదరాబాద్ పాలు ఎక్కువ రేటు, డబల్ రేట్. అంటే ఈ సొంత రాజులు ఉన్నాయి కదా విశాఖ డైరీలో సొంత రాజులు పంపించి అక్కడ హైదరాబాద్ మార్కెట్లో అమ్ముతున్న డబల్ రేటుకి ఎంత డబ్బు వస్తుంది దాని మీద. ఇక్కడ పాలు 10 రూపాయలు అయితే అక్కడ 20 రూపాయలు హైదరాబాద్లో. ఈ పాలు తీసుకెళ్లి 20 రూపాయలు అక్కడ అమ్ముతున్నారు. ఎంత జ్ఞానం లేదు. ఇవన్నీ కూడా ఖండించకపోతే తప్పు. రైతులు ఎంతమంది ఉన్నారు? 3 జిల్లా సొసైటీకి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం. కొన్ని వేల రైతులు ఉన్నారు దీంట్లో. ఈ రైతులందరికీ పక్క పిడిచాడు. ఎవరో మాట్లాడి బయటపడతారు. విశాఖపట్నం జిల్లా ఎమ్మెల్యే భయం. నేనే మాట్లాడుతున్నాను ఫస్ట్, చూద్దాం ఏమవుతుందో, మరి ఏం చేస్తారు చూద్దాం.